జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. ఈవీఎంలకు సంబంధించి ట్విట్టర్లో పోస్ట్ చేస్తే డెమోక్రసీ అనే దాన్ని మీరు కాపాడటానికి మీరు బ్యాలెట్ పేపర్లు వాడండి. ఈవీఎంల బదులు ప్రపంచంలో చాలా దేశాలు వాడుతున్నాయి. మీరు డెమోక్రసీ కాపాడటమే కాదు, కాపాడినట్లు కూడా తెలియాలి అని చెప్పి ఏదో సింపుల్గా నక్షల్లో చెప్పాలంటే ఈవీఎంలు ఎత్తిపడి నూగి బ్యాలెట్ పేపర్లు పెట్టమన్నానండి. మీ భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోస్ట్ చేస్తే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక చిన్న క్లిప్ తీసుకొని మొత్తం ట్రోలింగ్ చేస్తున్నారు. నా క్లిప్లు ఏమని ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు అదే ఏడ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారండి అప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈవీఎంలు ఎత్తేయమన్నారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు మీరు ఓటేసినప్పుడు వివిప్యాట్స్ కనిపిస్తాయి కదా, మీరు సాటిస్ఫై అయినాకే బయటకు వచ్చారు కదా, ఈవీఎం మ్యానిపులేషన్ జరిగేది ఏంటంటే 2019లో అన్నప్పుడు ఆ క్లిప్ని తీసుకుని తిప్పుతున్నారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారి గెలిచినప్పుడు ఏమన్నారు అనేది డెమోక్రసీ కాదు. ఇట్ ఈస్ నాట్ ద విన్నర్స్ అండ్ ద లూజర్స్ ఆర్ ద డెమోక్రసీ. విన్నర్స్ ఏమన్నారు, లూజర్స్ ఏమన్నారు అనేది డెమోక్రసీ కాదు. ఓటర్స్ ఆర్ ద డెమోక్రసీ, షుడ్ అండర్స్టాండ్ దిస్. వాట్ ద విన్నర్ సెడ్ is not the democracy. Why the loser is crying, it is not the democracy. What the loser is laughing is, crying is not the democracy. What the winner is laughing is not the democracy. It is the voter, what he feels is the democracy, should understand this. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఆయన ఓటేసినటువంటి ఓటర్స్కి డౌట్ వచ్చింది ఇది ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఓటర్స్కి డౌట్ వచ్చింది ఇది మీ ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందని. అప్పుడు ఓటర్స్కి డౌట్ వచ్చింది, ఇప్పుడు ఓటర్స్కి డౌట్ వచ్చింది. ఓటర్స్కి డౌట్ వచ్చినప్పుడు తీసి పడినోగాలి ఏంది సుత్తంతా. ఓటర్స్ వాళ్ళు ఏడ్చారా వీళ్ళు ఏడ్చారా అనేది సమస్య కాదు. ఓటర్స్కి డౌట్ వచ్చినప్పుడు తీసి పడినోగాలి, ఇంకంతే, సింపుల్. ఇదంతా కూడా నాకు కూడా కొద్దిగా భాష కంట్రోల్ తప్పుతుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడతాము. క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు అక్కడ అంపైర్ కొంచెం కన్నింగ్గా ఉన్నాడు అనుకోండి. అంపైర్ అవుట్ అయిన దానికి నాట్ అవుట్ అన్నాడు అనుకోండి. అవుట్ అయ్యాడు, నాట్ అవుట్ అన్నాడు అనుకోండి. బ్యాట్స్మెన్ నోరెత్తాడా? బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు, బ్యాట్స్మెన్కి తెలుసు. అంపైర్ నాట్ అవుట్ అన్నాడు, నాట్ అవుట్ అన్నాడు. బ్యాట్స్మెన్ నోరెత్తాడా? బౌలర్ నోరెత్తాడు. బౌలర్ అడుగుతాడు, ఇది అన్యాయం, ఇది అవుట్ అయినోడికి నువ్వు అవుట్ ఇవ్వలేదని. సరే వాడు అవుట్ కాలేదు, అవుట్ ఇచ్చాడు అనుకోండి. బ్యాట్స్మెన్ నోరెత్తాడు, బౌలర్ నోరెత్తాడు. అప్పుడు ఇది అంతే. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఆయన నోరెత్తలేదు. ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు నోరెత్తలేదు. బట్ అక్కడ స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకులు, టీవీలో చూస్తున్న ప్రేక్షకులు, అక్కడ రీప్లేలు వేసుకొని చూస్తున్నటువంటి థర్డ్ ఎంపైర్లు, వీళ్ళందరికీ తెలుస్తుంది ఇది అన్యాయం అని. నాట్ అవుట్ ఇచ్చారు, నాట్ అవుట్కి అవుట్ ఇచ్చారని. డెమోక్రసీ సస్తం తీసినోకంటారంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు ఏమంటారు, ఇది కాదు. ప్రజలు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఆయన ఓటర్స్ ప్రజలు ఏమన్నారు, ఈవీఎం మ్యానిపులేషన్ అన్నారు. ఇప్పుడు జగన్ గారు ఓడిపోయినప్పుడు ఈయన ఓటర్స్ ప్రజలు ఏమంటున్నారు, ఈవీఎం మ్యానిపులేషన్ అంటున్నారు. అంటే అర్థం వాళ్ళు ఈవీఎం మ్యానిపులేషన్ అంటున్నారు, ఈవీఎం మ్యానిపులేషన్ అంటున్నారు. ఇద్దరు మ్యానిపులేషన్ అన్నప్పుడు తీసిపడేయండి, అంతే. తీసిపడేయండి. ఊరికే దాని మీద డిస్కషన్స్ అనవసరం. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట అన్నారు, ఈవీఎం మ్యానిపులేషన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం మ్యానిపులేషన్ జరగలేదు అన్నది మీరు కోట్ చేస్తున్నారు. మరి మీ నాన్నగారు ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందన్నది ఎందుకు కోట్ చేయట్లేదు లోకేష్ గారు? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు లోకేష్ గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం మ్యానిపులేషన్ జరగలేదు అన్నదాన్ని మీరు కోట్ చేస్తున్నారు. ఇదే టైంలో జరిగిందని మీ నాన్నగారు అన్నారు కదా, మరి దాన్ని ఎందుకు కోట్ చేయట్లే? సేమ్ టైంలో జరిగింది కదా, 2019లోనే జరిగింది కదా, దాన్ని తీసుకొచ్చి కోట్ చేయాల్సిందే. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జగన్ గారు ఏమన్నారు, లోకేష్ ఏమన్నారు, దీస్ ఆర్ నాట్ ద డెమోక్రసీ. ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, దీస్ ఆర్ నాట్ ద డెమోక్రసీ. వీఆర్ ద డెమోక్రసీ, వీఆర్ ద ఓటర్స్. మాకు అనుమానం ఉంది, తీసినోకండి, అంతే, సింపుల్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ.